పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణలో మాటల మంటలు రాజేస్తున్నాయి. పాకిస్తాన్ విభజన సమయంలో ఎంత ప్రాణ నష్టం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ అలాగే జరిగిందని పోల్చే ప్రయత్నం చేశారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. భూతద్దంలో చూడడం సరికాదని అన్నారాయన. ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి జోగినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకుడు లేడు, ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు, ఇద్దరు ఇప్పుడుదే పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినట్టు ఆపండి. కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఇక దక్షిణాది ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు. ఇక తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవే స్వామి లైవ్ లో ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, ఇక పార్లమెంట్ సాక్షిగా తేజస్వి సూర్య తెలంగాణకు సంబంధించి కూడా పాకిస్తాన్ తో పోల్చడం మనం చూస్తున్నాం. చాలా విధాలుగా హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఖండించారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లుపై సందర్భంగా 131వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతున్న క్రమంలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటుంది. మహోజ్వలమైన తెలంగాణ పోరాట ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సహకారాన్ని తప్పుపడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. పార్లమెంట్లో ఒకవైపు కాంగ్రెసు విధానాల మీద మాట్లాడే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు చేస్తున్నటువంటి ఏదైతే హైబ్రిడ్ మోడల్ మీద ఆరోపణలు చేసే క్రమంలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా బ్రిటిష్ వారు కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరించి తెలంగాణను ఏర్పాటు చేసిందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ప్రధానంగా మహిళా రిజర్వేషన్ సందర్భంగా ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా సౌత్ ఇండియాకు జరుగుతున్న డీలిమిటేషన్ విషయంలో సౌత్ ఇండియాకు జరిగేటువంటి అన్యాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ని సూచించారు. సౌత్ ఇండియా నుంచి పెద్ద మొత్తంలో ఆర్థికంగా దేశానికి లాభం జరుగుతున్నప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరుగుదల కారణంగా ఇటు సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది. దీని పట్ల ఒక ప్రత్యేక ఫార్ములాతో డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన చూపించినటువంటి ఫార్ములా కూడా గత 24 గంటలుగా నేషనల్ మీడియాతో సహా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈరోజు పార్లమెంటు చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తేజస్వి సూర్య మాట్లాడే క్రమంలో తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ విభజనను ఒకవైపు బ్రిటిష్ వారు కూడా ఇంత అన్యాయంగా చేయలేదు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్యాయంగా ఏర్పాటు చేశారని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్నారు. తెలంగాణలో ఎంతోమంది యువకులు ఆత్మార్పణ చేసుకొని ప్రాణత్యాగం చేసి ఎవరికి ఎలాంటి హాని కలిగించకుండా తమను తాము ఆత్మార్పణ చేసుకొని రాష్ట్రం కోసం పోరాడారు తప్ప ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. అలాంటి ఉద్యమాన్ని తేజస్వి సూర్య తక్కువ చేసి చూపడం సరికాదు. ఇలాంటి మాటల్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఒకవైపు ఇటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకవైపు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తేజస్వి సూర్య ఒక విధవలాగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాటి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ స్వయంగా పార్లమెంట్లో మద్దతిచ్చి తెలంగాణ కోసం ఆమె పాటుపడ్డారు. ఆ సమయంలో ఎన్ని రకాల ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ కూడా తమపైన దాడులు జరిగినప్పుడు కూడా బీజేపీ నేతలందరూ కూడా ఒకతాటిపై తీసుకొచ్చి సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా బీజేపీ నేతలు మర్చిపోయారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా ఆయన సంబంధించినటువంటి విషయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించి ఓం బిర్లాకు లేఖ రాశారు. ఓం బిర్లా స్పందించి ఆయన వ్యాఖ్యల్ని
రికార్డు నుంచి తొలగించాలి, ఆయన సభ్యత్వాన్ని బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాశారు. ఆయనతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పుపట్టే విధంగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము. తేజస్వి సూర్య తెలంగాణ ప్రజల్ని అవమానపరంగా మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా వారు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటు మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తేజస్వి సూర్యకు ఎంత ధైర్యం ఉంటే తెలంగాణను అవమానించి మాట్లాడతారు. ఎంతో మంది యువతులు ఆత్మార్పణ చేసుకుని తెలంగాణ సాధించడం కోసం పోరాడారు. ఈ దేశ చరిత్రలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి విధానం పట్ల అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి విధానాన్ని గతంలో బీజేపీ మోసం చేసి ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలని చెప్పేసి కాకినాడ తీర్మానాన్ని పక్కన పెట్టినటువంటి బీజేపీ నేతలు అంతా కూడా మోసం చేస్తేనే ఆ తర్వాత రాష్ట్రం కోసం పోరాడాల్సి వచ్చింది. నాడు కాకినాడ తీర్మానాన్ని అమలు చేసి ఒకవైపు ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినట్టుగా కూడా తెలంగాణ ఆడిస్తే ఇంత ఇబ్బందిగా అయ్యేది కాదు, ఇంతమంది ఆత్మార్పణ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదని కూడా తెలంగాణ నేతలంతా కూడా ఒకవైపు తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఈ గత మధ్యాహ్నం తర్వాత నుంచి తేజస్వి సూర్య వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమంటున్నారు. ఒకవైపు పార్లమెంట్లో ఇప్పటికే మహిళా రిజర్వేషన్ సంబంధించిన విషయంలో అందరూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణను బీజేపీ ఎంపీలు ఎందుకు అవమానకరంగా మాట్లాడుతున్నారు? గతంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడారు, మరోవైపు ఇటు అమిత్ షా మాట్లాడారు, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో కూడా గుర్తు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు బీజేపీ నేతలంతా కూడా అవమానకరంగా ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్తో సహా ఇతర పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్, మరోవైపు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో సహా పార్టీ నేతలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరోవైపు బీజేపీ దీన్ని ఒకవైపు అనునయించే ప్రయత్నం చేస్తుంది. ఆయన కేవలం దీన్ని పోల్చే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు దీన్ని ఆయన వ్యాఖ్యల్ని ఒకవైపు సమర్థించకున్నప్పటికీ కూడా దాన్ని ఒకవైపు ఆయన పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తూ దీన్ని ఎక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు ఇటు లోక్సభలోనే ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఆ మాటల్ని ఎమ్మడే అడ్డుకొని ఆయనకు సంబంధించిన విషయంలో లోక్సభ రికార్డ్స్ని కరెక్ట్ చేయించాల్సింది పోయి ఎంపీలు ఎవరు కూడా స్పందించిన విషయం పైన కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉండి లోక్సభలో తెలంగాణ పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం నుంచి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. బ్రాహ్మణి ఎస్ స్వామి, అలాగే చెప్పండి. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే బీజేపీ నుంచి కూడా ఎంపీ సూర్య వ్యాఖ్యలు కూడా, తేజస్వి సూర్య వ్యాఖ్యలు కూడా కొంత అంటే పాకిస్తాన్ విభజన సమయంలో ఎంత ప్రాణనష్టం జరిగిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా అలే జరిగిందని చెప్పేసి పోల్స్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నుంచి ఎటువంటి ఇంకా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఓవైపు మాటల మంట కూడా చూస్తున్నాం, అందరూ కూడా స్పందిస్తున్నారు ఈ విషయాలకు సంబంధించి. స్వామి, అంటే ఇది మరింత అవమానకరంగా ఉందని చెప్పి భావిస్తారు. భారత పాకిస్తాన్ సందర్భంగా అక్కడ జరిగినటువంటి కల్లోలాన్ని తెలంగాణ కంటకట్టడమైంది. తెలంగాణలో ఎవరికి చీమకు కూడా ఆనితల పెట్టకుండా తెలంగాణ యువతులు తమకు తాము ప్రాణార్పణ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఎవరిపైన దాడులు చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. ఒకవైపు గాంధేయ మార్గంలో ప్రయాణించి దేశానికి ఒక ఆదర్శవంతమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కూడా బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం సరికాదు. ఎంతసేపు పాకిస్తాన్ ముడిపెట్టి మాట్లాడే అలవాటు బీజేపీ నేతలకు ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ చెప్పి పదే మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నటువంటి బీజేపీ నేతల తీరుపైన ఇప్పుడు మిగతా పార్టీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. అలా మాట్లాడడం సరికాదు. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినటువంటి హింస లాంటి ఘటనను తెలంగాణకు పోల్చడం ఏంటని కూడా తెలంగాణ సమాజం క్వశ్చన్ చేస్తుంది. రాజకీయంగా అటాక్ చేయాలనుకుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయాలి తప్ప దాన్ని కేవలం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణను పాకిస్తాన్తో భారత్ విభజనను ఒకవైపు పోల్చి చూడడం సరికాదని చెప్పేసి కూడా అంతా కూడా అభిప్రాయపడుతున్నారు. బ్రాహ్మణి స్వామి, అలాగే పార్లమెంట్ నుంచి కూడా ఆయన వ్యాఖ్యల్ని కూడా తీసివేయాలి, రికార్డుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఓం బిర్లాకు లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తమ పైన పెప్పర్ స్ప్రే కొట్టి తమని అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఒకవైపు తాము తెలంగాణ కోసం పోరాటం చేశాం. తమతో పాటు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఎంతో కష్టించి తమతో పాటు బీజేపీ నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని చెప్పేసి నాడు పోరాటం చేసిన విషయాన్ని మర్చిపోతున్నారా? ఆయనకు సంబంధించినటువంటి విషయంలో తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన వ్యాఖ్యల రికార్డులను తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణి
ఎస్ అలాగే చెప్పండి స్వామి, మరి తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీకి ముందు నుంచి తెలంగాణ అంటే చాలా కోపంగా ఉంది, అందుకోసమే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుంది. మరి కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఉన్న కూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, ఆయన చెప్తున్న మాటలు కూడా అడ్డుపడలేదు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? అంటే బీజేపీ నేతల తీరు పట్ల తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వీరందరూ కూడా తేజస్వి సూర్య మాట్లాడుతున్న క్రమంలో ఆ మాటల్ని అడ్డుకొని తెలంగాణ ఆకాంక్షలు చాటి చెప్పాల్సిన వీరంతా కూడా అడ్డుకోకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా సభలో ఉన్నప్పుడు కూడా వారు కూడా మాట్లాడలేదు. మనం చూస్తున్నాము గాంధీ భవన్ వద్ద ఒకవైపు పార్టీ నేతలందరూ కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒకవైపు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి హైదరాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో తేజస్వి సూర్య దిష్టి బొమ్మల్ని కూడా దగ్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగిస్తున్నారు. తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ గాంధీ భవన్ ముందు తేజస్వి సూర్య దిష్టి బొమ్మ దగ్ధానికి సంబంధించి హైదరాబాదు డీసీసీ ఆధ్వర్యంలో వారంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవైపు రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని తప్పుపడుతూ ఆయన మాట్లాడిన తీరును భారత్ పాకిస్తాన్ విభజన మాదిరిగా తెలంగాణ విభజనను పోల్చడం అంటేనే తెలంగాణను అవమానించడం అని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. డీసీసీ మోత రోహిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే కొనసాగిస్తారు. వారంతా కూడా వారి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఒకవైపు ఈ కార్యక్రమం సంబంధించి రేపు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తున్నారు. హైదరాబాద్ డీసీసీ మోతే రోహిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక చెప్పండి చెప్పండి. ఖబర్దార్ తేజస్వి సూర్య, ఖబర్దార్ తేజస్వి సూర్య, ఒకవైపు పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ తేజస్వి సూర్య వ్యాఖ్యల పట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని తప్పుపడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వారంతా కూడా మండిపడుతున్నారు. గాంధీ భవన్ ముందు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. దానిపైన ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా మరోవైపు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు దీని మీద ఖచ్చితంగా స్పందించాలి, బీజేపీ నేతలు స్పందించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నేతలకు తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ డౌన్ సూర్య అంటూ తేజస్వి సూర్య అంటూ కూడా వైపు కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఒక హైదరాబాద్ డీసీసీ నేతల ఆధ్వర్యంలో మోత రోహిత్ డీసీసీ అధ్యక్షునిగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకవైపు